చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ సార్ను పోలీసులు అరెస్టు చేసిర్రు. అరెస్టు చేసుడే కాదు 14 రోజులు రిమాండ్ చేసి జైలుకు కూడా పంపిర్రు. అగో జైలుకు పంపి 14 దినాలు చిప్పకూడు తినబెట్టేంత పెద్ద తప్పు సుమన్ సార్ ఏం చేసిండంటే అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా ఏం చేయాలి, ఆడికే పోయి అరుచుకుందాం పాండ్రిగా ఆలస్యం ఎందుకు. ఇగో ఇట్లా పోలీసులు అరెస్టు చేసి చక్కగా తీసుకుపోయి చెంచలు కూడా జైల్లో వేసిర్రు. జైల్లో పెట్టేంత పెద్ద తప్పు ఏం చేసిండంటే మొన్న సింగరేణి ఆస్తులు మొత్తం ఎక్కడికక్కడ వలగొట్టాలి అన్నాడు కదా. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులు పాడు చేయాలని అట్లా రెచ్చగొట్టుడేంది? అసలు ఆయన ఎమ్మెల్యే అనుకుంటుండా లేకుంటే చిల్లరగా తిరిగే మనిషి అనుకుంటుండా అని ఏడున్నాడో పట్టుకొస్తామని దేవులాట సురువు చేస్తే తెలంగాణ భవన్లో ఉన్నాడని ఎరకయ్యి ఆడికి పోతే కారుకర్తలకు కాకిలకు మంచిగానే ఖాయమైందట. వాళ్ళను వీళ్ళు నూకేసి వీళ్ళను వాళ్ళు నూకేసి మస్తు తిప్పలు పడితే ఆడికైనా ఇడిచిపెట్టకుండా పట్టుకపోయిర్రట. అంతకు మొదలు బాల్కసుమన్ సారేమో ఇట్లా అనుకొచ్చిండు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు మోసాలు దాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాం. మేము ప్రశ్నిస్తే కూడా మాట్లాడితే కూడా తట్టుకోలేకుండా ప్రభుత్వ పెద్దలు సంయమనము సహనం లేకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. ఇవాళ నన్ను జైలుకు మళ్ళొక్కసారి పంపించాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్, ఇతర కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేసి ఇవాళ జైలుకు పంపిస్తూ ఉన్నారు. నన్ను అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు పెట్టిరు. ఇది ప్రశ్నించే గొంతును నొక్కే పని అని ఇట్లా అంటుండు. అయ్యా మీరు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలంటేనే కదా పోలీసులు అరెస్టు చేస్తున్నది. దీన్ని కూడా ముఖ్యమంత్రి సారే చేయించిండంటే ఏమన్నట్టు? అంటే చాలా మంది లీడర్లు కూడా దినం ప్రశ్నిస్తున్నామని సీఎం సార్ను సూటిపోటి మాటలు అన్నా కూడా వాళ్ళను కూడా ఎందుకు అరెస్టు చేయిస్తలేడు? ఏమో ఇట్లా ప్రశ్నిస్తున్న గొంతును అని చెప్పుకునే మీకే ఎరుకుండాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.